హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ముద్దపప్పు ఓకే. ఇవాళ మన రెసిపీ వచ్చేసి తుమ్మికూర, చింతకాయ పచ్చడి. ఎన్నో ప్రయోజనాలు కలిగిన ఈ తుమ్మికూరని కేవలం వినాయక చవితి నాడు మాత్రమే తినేసి వదిలేస్తూ ఉంటాం. అలా కాదండి. ఇది తరచుగా తినడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసి షుగర్ లెవెల్స్‌ని బ్యాలెన్స్డ్‌గా ఉంచుతుందండి ఇది. ఇలాంటి ఎన్నో ప్రయోజనాలున్న తుమ్మికూర, చింతకాయ పచ్చడి ఎలా చేయాలో ఇవాళ చూసేద్దాం. వచ్చేయండి. ముందుగా 2 కట్టలు తుమ్మికూరని తీసుకుని ఆకంతా శుభ్రంగా ఒలుచుకొని కడిగేసేసుకుని ఒక 10 నిమిషాల పాటు దీన్ని ఉడికించేసి వడగొట్టి పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసేసుకోండి. వేయించేసేసుకోండి. అందులో అలాగే 12-15 వరకు పచ్చిమిరపకాయలు వేసేసుకొని అవి కూడా వేయించుకోండి. కొంచెం కారం గల కాయలైతే ఒక 2 తగ్గించుకోండి. అలాగే అందులో ఇప్పుడు ఈ తుమ్మికూరని వేసేసేయండి. వేసేసి అన్నీ కలిపి చక్కగా మగ్గనివ్వండి. బాగా నిదానంగా సిమ్లో పెట్టేసేసి వేయించుకోండి. ఈ పచ్చిమిరపకాయలు, తుమ్మికూర అంతా కలిపి శుభ్రంగా మగ్గాక చల్లార్చేసేసుకుని మిక్సీ జార్లో వేసేసుకోండి. అలాగే అందులో ఒక పావు కిలో చింతకాయలు కూడా ముక్కలు చేసేసుకుని వేసేసుకోండి. దానికి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకొని మిక్సీ చేసేసుకోండి. చక్కగా మెత్తగా మిక్సీ చేసేసుకొని ఏదైనా ఒక జార్లోకి తీసేసుకోండి. తీసేసుకుని ఇప్పుడు ఇందులోకి తాలింపు వేసుకుందాం. వచ్చేయండి. ఏదైనా ఒక చిన్న గరిటెలో ఒక 2 స్పూన్స్ ఆయిల్ తీసుకుని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసేసుకోండి. అవి కొంచెం వేగగానే 2 ఎండుమిరపకాయలు, అలాగే కొంచెం పసుపు కూడా వేసేసుకుని కొంచెం ఇంగువ కూడా వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. అన్నీ కలిపి తాలింపు పచ్చడిలో వేసేసుకోండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కామెంట్స్‌ని కూడా తెలియచేయండి.